నమస్కారం మిత్రులారా, మంత్రదత్త ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వేదాంతం యొక్క గొప్ప మహావాక్యాలలో ఒకదాన్ని అర్థం చేసుకుందాం. అదే తత్వమసి. ఈ వాక్యం మనలోని దైవిక స్వభావాన్ని తెలియజేస్తుంది. కానీ దీని అసలు అర్థం ఏమిటి? దీన్ని ఎలా అనుసరించాలో చూద్దాం. తత్వమసి అనేది ఛాందోగ్య ఉపనిషత్తుల్లోని మహావాక్యం. ఇది అద్వైత వేదాంతం యొక్క ముఖ్య సూత్రం. సాధారణంగా దీన్ని నీవు అద్వితీయ బ్రహ్మమని అనువదిస్తారు. కానీ ఇక్కడ నీవు అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి తెలుసుకుందాం. మొదటగా తత్ అంటే ఆ పరమాత్మ, బ్రహ్మం, సర్వవ్యాప్త సత్యం. త్వం అంటే నీవు, జీవాత్మ, ఇది మన అసలు స్వరూపం. అసి అంటే ఐక్యమవడం, అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమవడాన్ని తత్వమసి అంటారు. దీని అర్థం నీవే ఆ పరమాత్మవి. ఉదాహరణకు ఉంగరం, కంఠభూషణం తీసుకుంటే, కంఠభూషణం అంటే గొలుసు. ఇవి రెండు వేరువేరు అనుభవించిన, వేరువేరుగా కనిపించిన వాటి స్వభావం ఒక్కటే, స్వర్ణం. అదేవిధంగా మనం శరీరాలు, పేరులు, రూపాలు వేరుగా ఉన్న మన అసలు స్వరూపం ఒక్కటే, అదే బ్రహ్మం. శంకరాచార్యులు చెప్పిన దాని ప్రకారం జ్ఞాన దృష్టితో చూస్తే మాత్రమే జీవాత్మ పరమాత్మల భేదం నశిస్తుంది. ఆ జ్ఞానాన్ని అనుభవించాలంటే మనం ఉపనిషత్తుల బోధనలు వినాలి. నేనే బ్రహ్మమని ధ్యానించాలి, అంటే అహం బ్రహ్మాస్మి. మిత్రులారా, తత్వమసి అనేది కేవలం ఒక వాక్యం కాదు, ఇది మన అమరత్వాన్ని ప్రకటించే మంత్రం. ఈ జ్ఞానం మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది. ఈ మంత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.